వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాత జిల్లాల ప్రాతిపదికన కొన్ని జిల్లాల్లో ఏదైతే సీనరేజ్ కలెక్షన్ మనకి చేసేది ఉందో మనకు మామూలుగా మైనింగ్ డిపార్ట్మెంట్ సీనరేజ్ కలెక్షన్ చేస్తుంది. ప్రభుత్వ విధానంలో కొన్ని జిల్లాల్లో అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ బదులుగా మైనింగ్ డిపార్ట్మెంట్లో సఫిషియెంట్ స్టాఫ్ ఉండరు, కలెక్షన్కి ఇబ్బంది, ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ పర్సన్స్కి సీనరేజ్ కలెక్షన్ అది ఇదివరకు కూడా ఉండింది. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఆ సీనరేజ్ కలెక్షన్ ప్రైవేట్ పర్సన్స్కి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. దాంట్లో భాగంగానే మొన్నటి వరకు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా అయినటువంటి దాంట్లో మనకి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మైనింగ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆల్ మైనింగ్ యాక్టివిటీస్కి రీసెంట్గానే మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఏఎంఆర్ వాళ్ళకి, ఏఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి వాళ్ళు టెండర్ వాళ్ళని ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పటి నుంచి ఇక్కడ చేసే ప్రతి మైనింగ్ యాక్టివిటీకి సీనరేజ్ కలెక్షన్ ఏఎంఆర్ ఇన్ఫ్రా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ను చేస్తున్నటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీ ఏదైతే ఉందో అది ఎగ్గొట్టకుండా ప్రతి నెల కూడా 14 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ప్రభుత్వానికి కొంతమంది కాంట్రాక్టర్లు ఒప్పందం కుదుర్చున్నట్లుగా తెలిసింది. ఇది శుభ పరిణామం. ఎందుకంటే అక్రమ మైనింగ్ చేస్తూ మట్టి, గ్రావెల్ ఇవన్నీ కూడా అదే మాదిరిగా మినరల్స్ అయితే ఏమి, అదే మాదిరిగా సిలికా అయితే ఏమి, ఇవన్నీ కూడా నిలువరించేందుకు అక్రమంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారందరూ కూడా ఇది చెంపపెట్టు లాంటిది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది. దీంట్లో అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒకే రసీట్ చూపించి 100 లారీలు పంపించినటువంటి పరిస్థితి, అటువంటిది లేకుండా చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఇవాళ తెలియజేస్తున్నాను. అయితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగు, సిలికా ఇవన్నీ కూడా యథేచ్ఛగా జరిగాయి. దానికి అడ్డుకట్ట వేయండి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా నాయకులు కోరినా కానీ కనీసం పట్టించుకోకుండా ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరిగింది, అక్రమ సిలికా జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, కానీ ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే ప్రభుత్వ ఖజానాకి గండి పడడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వ ఖజానాకి ఏదైనా ఆదాయం వచ్చేటట్టు చూడండి అని చెప్పి గత ప్రభుత్వాన్ని అడిగితే ఒక్కరు కూడా పట్టించుకోలేని పరిస్థితి, ఆ ప్రభుత్వం కూడా గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. కానీ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యొక్క అక్రమ మైనింగ్, సిలికా మీద ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని చెప్పి గట్టిగా అడిగితే వాళ్ళు ఏదైతే టెండర్లు పిలిచి ఏఎంఆర్ సంస్థ, ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఈ యొక్క టెండర్లు వేయడం జరిగింది. ఈ టెండర్ల ద్వారా దాదాపు 50 చెక్ పోస్టులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెట్టారండి. ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే అక్రమ మైనింగ్ కానీ, అక్రమ సిలికా కానీ ఇవన్నీ కూడా ఆగిపోయాయి. దాదాపు ఏదైతే ఈ చెక్ పోస్టుల వల్ల అనేక ప్రభుత్వ ఆదాయానికి కూడా ఏదైతే గండి పడకుండా ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 14 కోట్లు వస్తున్నాయండి నెలకి. సో దీని ద్వారా ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం. ఏదైతే అక్రమ మైనింగు, ఏదైతే సిలికా, ఏదైతే మన నెల్లూరు జిల్లాలో ఏదైతే వనరులు ఎక్కువ ఉన్నాయండి, ఈ వనరుల ద్వారా ప్రభుత్వానికి ఖజానాకి చాలా ఆదాయం వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఏదైతే ఉమ్మడి జిల్లా సులూరుపేటలో కానీ, కోటలో కానీ, అదేవిధంగా చిలకూరు మండలం గూడూరు నియోజకవర్గంలో కానీ ఈ యొక్క ఏర్పాటు చేయడం వల్ల చాలా 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 మంచిదని చెప్పి తెలియజేస్తూ మేము అభినందిస్తూ ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.